హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలు పోలింగ్ ముగిసింది. సో అందరి చూపు నగర వ్యాప్తంగా రిజల్ట్స్ మీద ఉంది. ఫలితాలు వెలువడనున్నాయి. మన కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ గౌట్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుంది. సో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ మధ్యాహ్నం 3 తర్వాత ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. 66 డివిజన్ల నుంచి గెలిచే అభ్యర్థులు ఎవరు, మేయర్ పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోనుంది అనే టాపిక్ మీద నగర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సో చూడాలి మరి ఏ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుందో. ఆ 66 మంది కార్పొరేటర్లు ఎవరో. 66 డివిజన్ల నుంచి 398 మంది అభ్యర్థుల జాతకం కాసేపట్లో బయటపడనుంది. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి 4 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. సో 66 డివిజన్లకి గాను 66 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క డివిజన్ అన్నమాట, డివిజన్ల వారీగా. సో ఈజీగా ఉండడానికి 66 డివిజన్లకి డివిజన్కి ఒక చొప్పున టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 తర్వాత చూడాలి మరి ఏ అభ్యర్థులైతే కార్పొరేటర్గా గెలవనున్నారో. సాయంత్రం వరకు చూడాలి మరి ఫలితాలు ఎప్పుడు వెలువడనున్నాయో. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి ఛానల్. ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.